వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 స్టూడెంట్స్ అందరూ ఎంపీసీ బైపీసీ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసుకొని వెరిఫై చేసుకోవడం జరిగింది. మీ రైట్ ఆన్సర్స్ ఎన్ని అనేది కౌంట్ కూడా చేసుకున్నారు. సో ఇక్కడ అందరికీ ఉన్న డౌట్, చాలామంది స్టూడెంట్స్ ఇదే అడుగుతున్నారు, ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇప్పుడు వచ్చిన మార్క్సే ఫైనల్ మార్క్సా, ర్యాంక్ కార్డులో మార్క్స్ మళ్ళీ మారుతాయా? సో ఈ డీటెయిల్స్ అన్నీ, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో వెబ్సైట్లో ఇప్పుడు రెస్పాన్స్ షీట్ మీకు రిమూవ్ చేశారు కదా, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీకి ఆప్షన్ అయితే ఉంది. ఇందులోనే మీకు క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఇది మాత్రమే కీ. ఇంకా మళ్ళీ మనకు ఇంకొకసారి ఫైనల్ ఆన్సర్ కీ అంటూ న్యూగా ఏది అయితే ఎంసెట్ నుంచి మనకు రాదు, కన్వీనర్ గారు ఏది రిలీజ్ చేయరు. ఇప్పుడు మీకు ఏదైతే రెస్పాన్స్ షీట్లో మీకు కౌంట్ చేసుకున్నారో అవి కూడా ఫైనల్ మార్క్స్ కావు. సో మరి ఫైనల్ మార్క్స్ ఏమొస్తాయి, ఎలా వస్తాయి అనేది కూడా చూపిస్తాను. సో ఇంకొకసారి ఫైనల్ ఆన్సర్ కీ వస్తుందని మాత్రం ఎవరు అనుకోకండి, అలా ఎటువంటి కీ అయితే రిలీజ్ చేయడం జరగదు. సో ఇక్కడే అందరికీ డౌట్ వస్తుంది, మరి కీ అబ్జెక్షన్ రేజ్ చేశాం కదా, ఆ క్వశ్చన్స్ రైటా, కరెక్ట్ మార్క్స్ వస్తాయా లేవా, ఏవి రాంగ్ ఆన్సరు, ఏవి రైట్ ఆన్సరు, ఏ క్వశ్చన్స్కి మార్క్స్ యాడ్ అవుతాయి తెలియదు కదా అని చెప్తూ చాలామందికి డౌట్ వస్తుంది. సో మనకు ఏ క్వశ్చన్ రైటు, ఏ క్వశ్చన్ రాంగు, కీ అబ్జెక్షన్ రేజ్ చేసిన దాంట్లో దేనికి మార్క్స్ యాడ్ అవుతాయి అనేది ఎంసెట్ కన్వీనర్ గారు రిలీజ్ చేయడం అంటూ జరగదు. మనం రేజ్ చేసిన కీ అబ్జెక్షన్లో రాంగ్ ఉంటే కనుక ఆటోమేటిక్గా మార్క్స్ యాడ్ చేస్తారు. దానికి సంబంధించి రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైంలో ప్రెస్ నోట్లో చెప్పడం జరుగుతుంది, ఇన్ని క్వశ్చన్స్ రాంగ్ వస్తే ఇన్ని మార్క్స్ యాడ్ చేశామని. అంతే తప్ప ఇండివిజువల్గా మళ్ళీ ఎవరికి ఎన్ని వచ్చాయి, ఎవరికి ఎన్ని మార్క్స్ యాడ్ చేశాం, ఫైనల్ ఆన్సర్కి అంటూ రాదు. ఇంకా మార్క్స్ విషయానికి వస్తే, మరి ఇప్పుడు రెస్పాన్స్ షీట్లో కౌంట్ చేసుకునేదే ఫైనల్ అంటే కనుక కాదు. మీకు ఈ రెస్పాన్స్ షీట్లో మార్క్స్ ఏవైతే ఉన్నాయో, కౌంట్ ఏదైతే ఉందో, కీ అబ్జెక్షన్ రేజ్ చేసిన దాంట్లో కరెక్ట్ కీ అబ్జెక్షన్స్ యాడ్ చేయాలి కాబట్టి అవి యాడ్ చేయడం జరుగుతుంది. అవి కూడా యాడ్ చేసిన తర్వాత ఓవరాల్గా అన్ని మార్క్స్ కలుపుకొని నార్మలైజేషన్ చేస్తారు. నార్మలైజేషన్ తెలియాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నార్మలైజేషన్ చేసిన తర్వాత ఇలా మీకు సబ్జెక్ట్ వైజ్గా నార్మలైజేషన్ ఉంటుంది. చూడండి, మీకు మ్యాథ్స్లో ఇక్కడ 43 పాయింట్ డెసిమల్ పాయింట్ ఎన్ని పాయింట్స్ వరకు చూసుకున్నారు చూడండి, 6752555 6 డెసిమల్ పాయింట్స్ వరకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది నార్మలైజేషన్లో. ఫిజిక్స్ చూడండి, కెమిస్ట్రీ చూడండి, ఓవరాల్గా బయాలజీ అయినా కూడా ఇలానే ఇస్తారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్ మార్క్స్ కలుపుకొని మీకు వచ్చిన మార్క్స్ ఇక్కడ ఇస్తారు, 69.991327. సో ఈ నార్మలైజేషన్ తర్వాత వచ్చిన ఫైనల్ మార్క్సే మీ ర్యాంక్ కార్డులో ఇవ్వడం జరుగుతుంది. ఈ మార్క్స్ బేస్ చేసుకొని మీకు ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుంది. 69.99కి ర్యాంక్ ఎంత వచ్చింది చూడండి, 11,887. సో ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్, ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది మీకు డిస్క్రిప్షన్లో వీడియోస్ ఇస్తాను చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సో మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్స్ డేట్ ఏంటి అనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. మనకు 22 నుంచి 25 లోపు ఎప్పుడైనా రిజల్ట్స్ అనౌన్స్ చేయొచ్చు. రిజల్ట్స్ సంబంధించి కన్ఫర్మ్ డేట్ అండ్ టైం ఫిక్స్ చేసిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను.